ఇంక వయసు రాదా. ఆడు కొంచెం మీసాలు వచ్చినాయంటే చాలు ఆడికి ఇంకా చిరిగిపోయిన ప్యాంటే. దేవుని స్తోత్రం కలుగుని. ఇంతకుముందు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకోవాలి, సిగ్గేసేది. ఇప్పుడు చిరిగిపోయిన ప్యాంట్ అంటే అదో స్టైల్ అయిపోయింది. ఆ బట్టలు కొట్టుడు అన్నాడు, అని మామూలు ప్యాంట్లు కూడా అంత రేట్ లేదని, ఈ చిరిగిపోయిన ప్యాంట్లకి అంత రేట్ అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. కుటుంబ బాధ్యత ఏమి లేదు, తల్లిదండ్రులకి సంపాదించేటువంటి బాధ్యత లేదు, ఒక ఇల్లు కట్టుకుందామని లేదు, ఉద్యోగం సంపాదించుకుందామని లేదు. ఆడు ఖాళీగా రోడ్లంట తిరిగి ఆడికి నూగు మీసాలు వచ్చేసరికి ఆడికి లవ్ అఫేర్ మొదలెడుతున్నాను, ఎవరినో ప్రేమించాను, పెళ్లి చేయకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగుని. పెద్దలు చచ్చిది ఎందుకు అక్కడ సత్త మీద ఇక్కడే సావరని చెప్పి నీకు పెళ్లి చేసి పడాడు. ఎవరు పెట్టారు ఈ రోజులు? అదేదో చెప్తూ ఉంటే మాటలకు లోబడిపోయి, తల్లిదండ్రుల మాట కాదని తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి పెంచి ఒక స్థాయిలోకి నడిపిస్తే, ఈ రోజు తల్లిదండ్రుల మాట కాదని, ఎవడో ప్రేమించాడని, ఎవడో బాగా చూస్తాడని వెళ్ళిపోతే, దేవుని బిడ్డ నీ జీవితం నాశనం అయిపోతుంది. నీ మీద నీ తల్లిదండ్రులకి ఎంతో ఆశ ఉంది. ఎవరిని బిడ్డలారా?